దివంగత ముఖ్యమంత్రి మహానేత వైఎస్ఆర్ 75వ జయంతిని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు వైఎస్ఆర్సీపీ సిద్ధమైంది. రక్తదానం, పేదలకు వస్త్రాల పంపిణీ, ఆసుపత్రుల్లో రోగులకు పండ్ల పంపిణీ, రహదారుల పక్కన మొక్కలు నాటడం వంటి సేవా కార్యక్రమాలను భారీ ఎత్తున చేపట్టేందుకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశాయి. వైఎస్ఆర్ జిల్లాలోని ఇడుపులపాయలో మహానేత వైఎస్ఆర్ సమాధి వద్ద వైఎస్ జగన్ నివాళులర్పించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. వైఎస్ఆర్ ఘాట్ నుంచి మా కరెస్పాండెంట్ విజయమూర్తి లైవ్లో మనకి అప్డేట్స్ అందిస్తారు. విజయమూర్తి, అప్డేట్స్ ఏంటి? అక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఏ టైంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చే అవకాశం ఉంది? కార్తీక్, దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లో పులివెందుల్లో ఆయన నివాసం నుంచి నేరుగా ఈ ఉన్నటువంటి ఇడుపులపాయలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకోబోతున్నారు. దానిలో భాగంగానే ప్రత్యేకించి వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఉన్నారు. మరికొద్ది సేపట్లో ఈ యొక్క రోడ్డు మార్గం గుండా ఏదైతే పులివెందుల్లో ఉన్నటువంటి ఆయన నివాసం వద్ద నుంచి రోడ్డు మార్గం గుండా ఇక్కడ వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకోబోతున్నారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా సన్నద్ధమయ్యాయి. వైఎస్ఆర్ వాడవాడలా కూడా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాల వద్ద యొక్క జయంతి వేడుకలు నిర్వహించేందుకు కార్యకర్తలందరూ, నాయకులు సమాయత్తమవుతూ ఉన్నారు. పేదలకు, రోగులకు వీరందరికీ కూడా పండ్లు పంపిణీ చేయడానికి, పేద నిరుపేదలకు సంబంధించిన ఆసుపత్రుల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించేందుకు, పేదలకు నూతన వస్త్రాలు పంపిణీ చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే గత 3 రోజులుగా పులివెందుల నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఈరోజు జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు మరికొద్దిసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులో ఉన్నటువంటి ఆయన నివాసం వద్ద నుంచి రోడ్డు మార్గం గుండా వైఎస్ఆర్ ఘాట్ వద్దకు ఇక్కడ చేరుకోబోతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఈ వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఈ ప్రాంతంలోనే ఘన నివాళులు అర్పించిన తర్వాత నేరుగా ఆయన తాడేపల్లికి బయలుదేరి వెళ్ళబోతున్నారు.